ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. 5 ఏళ్ల రాష్ట్ర ప్రగతిని వివరిస్తారు. అనంతరం తొలి రోజు సమావేశాలు వాయిదా పడతాయి. ఆ తర్వాత శాసనసభ, శాసనమండలి, బీఏసీ సమావేశాలు జరుగుతాయి. సమావేశాలు ఎన్ని రోజులు జరగాలి, ఏ అంశాలపై చర్చించాలని బీఏసీలో నిర్ణయిస్తారు. ఎన్నికలకు ముందు నిర్వహించే సమావేశాలు కావడంతో కేవలం 4 రోజులు మాత్రమే జరిగే అవకాశం ఉంది. ఈ నెల 7న బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. బడ్జెట్ అనంతరం సీఎం జగన్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించనున్నారు. ఈ సమావేశాల్లో పలు బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం తెలపనున్నారు. నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో మంత్రి ప్రమేయం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. ఏడాది పాటు 88 మంది సాక్షులను విచారించిన సిబిఐ 403 పేజీల ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది. నెల్లూరు కోర్టులో ఫైళ్ల మాయం కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనమే అయింది. 2022 ఏప్రిల్ 13న నెల్లూరు జిల్లా కోర్టులో ఫైళ్లు మాయమయ్యాయి. దీంతో స్థానిక తెలుగుదేశం నేతలు మంత్రి కాకానిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కోర్టు ఫైళ్లను చోరీ చేయించారని కాకానిపై సోమిరెడ్డి ఆరోపణలు చేశారు. గతంలో తాను కాకానిపై కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు మాయమయ్యాయని అభియోగం మోపారు. ఈ కేసులో తనకెలాంటి సంబంధం లేదని మొదటి నుంచి చెబుతూ వస్తున్న మంత్రి కాకాని హైకోర్టును ఆశ్రయించారు. సిబిఐ విచారణకు తాను సిద్ధమని హైకోర్టులో మంత్రి కాకాని ముందే చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సిబిఐ విచారణ చేపట్టింది. సిబిఐ విచారణకు అభ్యంతరం లేదని అప్పట్లోనే హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. సిబిఐ 88 మంది దోషుల్ని విచారించాక తాజాగా 403 పేజీల ఛార్జ్ షీట్ సిద్ధం చేసింది. ఫైల్లో మిస్సింగ్ కేసులో కాకాని పాత్ర లేదంటూ ఆ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. నేరం జరిగిన విధానం పట్ల మంత్రి కాకానికి అవగాహన లేదని తెలిపింది. మంత్రి కాకానికి దోషులతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పిన సిబిఐ ఏపీ పోలీసుల విచారణను సమర్థించింది. పోలీసులు నిర్ధారించిన సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూళ్లను సిబిఐ దోషులుగా నిర్ధారించింది. దొంగతనాలు అలవాటున్న వీరే కోర్టులో ఉన్న బ్యాగ్ దొంగిలించారని ఛార్జ్ షీట్ లో స్పష్టం చేసింది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధము లేదని మంత్రి కాకాని మొదటి నుంచి చెబుతూ వచ్చారు. టీడీపీ నేతలు తాను దోషినంటూ చిత్రీకరించేందుకు అత్యుత్సాహం ప్రదర్శించిందన్నారు. దీన్ని గోవర్ధన్ రెడ్డి చేసేసాడని చెప్పి పాప మా సోమిరెడ్డి అయితే ఏదో ఉపాహార కేసో అపహార కేసో ఒకటి చెప్పి దాని మీద ఎంత శిక్ష పడుతుందో కూడా తేల్చేశాడు, ఖరారు చేశాడు. జడ్జి గారి కన్నా ముందు స్పీడ్గా ఈయనే ట్రయల్ పూర్తి చేసేసాడు. ఇది అంత పెద్ద కేసు, ఎంత పెద్ద కేసు కాబట్టి దీంట్లో నుంచి గోవర్ధన్ రెడ్డి తప్పించుకునే పనే లేదని అన్నాడు. ఈ కేసులో సిబిఐ మంత్రి కాకానికి క్లీన్ చీట్ ఇవ్వడంతో టీడీపీ నేతలు 2 ఏళ్లుగా చేసిన ఆరోపణలన్నీ సిబిఐ ఛార్జ్ షీట్ తో పటాపంచలయ్యాయి. రాబోయే ఎన్నికలకు తమ పార్టీ సిద్ధమైందన్నారు మంత్రి రాంబాబు. వైఎస్ఆర్సీపీ గెలిచి అధికారంలోకి వస్తుంది. అప్పటిదాకా టీడీపీ, జనసేన సీట్ల విషయంలో పంచాయతీ తేలదన్నారు. నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు పంచుకునే పరిస్థితి వారి మధ్య లేదని ఎద్దేవా చేశారు మంత్రి రాంబాబు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి అద్దె ఇంట్లో, అద్దెలేనా సొంతిల్లా, లింగమనేని వారి ఇంట్లో సమావేశం అయ్యారు, భేటీ అయ్యారు. వాళ్ళు భేటీ అవుతూనే ఉంటారు. నా చిన్నప్పటి నుంచి భేటీ అవుతూనే ఉన్నారు. కానీ ఏది తేలదు, అవ్వదు. అసలు పవన్ కళ్యాణ్ అనే నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని తెలుసుకోగలిగారా? చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే పోటీ చేస్తారా, మరోటి పోటీ చేస్తారా తెలుసుకోగలిగారా? అది తేలేది కాదు, మునిగేది కాదు. ఈ లోపల మేము సిద్ధమయ్యాం. యుద్ధం కూడా అయిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది. అప్పుడు దాకా వీళ్ళు సీట్లు తేల్చుకోలేరు. సీట్లు కన్నా ముందు వీళ్ళు నోట్లు తేల్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలనటువంటి పరిస్థితి అనే విషయాన్ని దయచేసి గమనించండి. ఎల్లో మీడియాపై ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగంపై పిచ్చిరాతలు రాసిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పే అబద్ధాలకు రామోజీరావు వత్తాసు పలుకుతున్నారన్నారు. దేవాలయాల్లో అవినీతి లేకుండా పారదర్శకంగా సేవలు అందిస్తున్నామని, ప్రభుత్వం మీద బురద చల్లటానికి ఎల్లో మీడియా ఉద్దేశపూర్వకంగా విషపు రాతలు రాస్తోందని మండిపడ్డారు కొట్టు సత్యనారాయణ. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అసంఖ్యాకంగా లక్షలాది మంది రాష్ట్రంలో జరుగుతున్న 2వ కార్యకర్తల సమావేశంలో గోదావరి జిల్లాల చరిత్రలో ఎప్పుడు ఎవరు ఊహించినంత
సంఖ్యలో పార్టీ అభిమానులు కార్యకర్తలు సమావేశానికి రావడం జరిగింది. నిజంగా చూసిన వాళ్ళందరూ నేల ఈనిందా ఆకాశం చిల్లు పడిందా అన్న స్థాయిలో ఆశ్చర్యపోయే విధంగా మాట్లాడుకున్న విషయాలు కూడా అందరూ చూశారు. ఈనాడు పత్రిక నిన్నట మీటింగులో జగన్ గారు ప్రసంగించిన తీరు కానీ ఆయన ప్రస్తావించిన విషయాలు కానీ ప్రతి ఒక్కరు గుండెల్లో హత్తుకున్నాయి. దీంట్లో వాస్తవం ఆయన చెప్పినవన్నీ కూడా వాస్తవాలే అని. కానీ ఈ వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళిపోతే ఇప్పటికే అడ్రస్ కల్లంతైన తెలుగుదేశం పార్టీ ఇంకా గాలి కొట్టుకుపోతుందేమో, దాన్ని ఏదో రకంగా మనం నిలబెట్టాలనే ఒక తాపత్రయం ఈనాడు రామోజీరావు గారికి కలిగినట్టుగా నాకు అర్థమవుతా ఉంది. అందరి తలరాత దేవుడు రాస్తే తన రాజకీయ తలరాత సీఎం జగన్మోహన్ రెడ్డి రాశారని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సీఎం జగన్ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. వైఎస్ఆర్సీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావటమే తన లక్ష్యం అన్నారు. తహసీల్దార్ రమణయ్య హత్య ఘటన దురదృష్టకరమన్న మంత్రి ఈ కేసులో అడిషనల్ డీజీ స్థాయి అధికారితో దర్యాప్తు జరుగుతోందన్నారు. సో ఈ రకమైనటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ పార్టీ అవసరాలు కానీ వీటి విషయంలో అమర్నాథ్ దేనికైనా సిద్ధం. ఇందులో ఎవరికి ఏ రకమైనటువంటి అనుమానాలు ఉండాల్సినటువంటి పని లేదు. ముఖ్యంగా ఎల్లో మీడియాకి అంత బాధపడాల్సినటువంటి అవసరం అంతకుమించి లేదు. అందరి తలరాతలు దేవుడు రాస్తే అమర్నాథ్ తలరాత జగన్మోహన్ రెడ్డి రాస్తాడు. నాకు రాసినటువంటి నా తలరాత రాజకీయ తలరాత కానీ నా భవిష్యత్తు కానీ నా రానటువంటి ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఇలాంటి వాళ్ళకి బహుశా ఆఖరి ఎన్నికలు అయి ఉండొచ్చు. నాకు ఇంకో 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారితో నడవాల్సినటువంటి అవసరం, ఆయన అవసరం రాష్ట్రానికి, ఆయన్ని అధికారంలో తీసుకురావాల్సినటువంటి అవసరం మాలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉంది. చంద్రబాబు పవన్ ఎన్ని గంటలు భేటీ అయినా ప్రజలకు ఉపయోగం లేదని మంత్రి అమర్నాథ్ విమర్శించారు. ఆ ఇద్దరు నేతలు మొదటి నుంచి పొత్తులు సీట్ల కోసమే కలిసే మనుషులని అన్నారు. 25 నుంచి 30 సీట్లకు పవన్ అంగీకరిస్తే జన సైనికులకు అంతకంటే అవమానం ఉండదని వ్యాఖ్యానించారు. ఆయన 2 చెప్పాడని ఈయన 2 చెప్పాడు. ఆయన 2 సీట్లు అన్నాడని ఈయన 2 సీట్లు అన్నాడు. నేను కూడా కోరుకునేది అదే. ఆయన 100 ఈయన 100 చెప్పేస్తే బాగుంది కదా. లేదా ఆయన 175 ఈయన 175 అనౌన్స్ చేసి మనండి. అంటే నేను అడిగేది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మొన్న 2 సీట్లు ప్రకటించినప్పుడు అరే కాపోడ్రా అని అనిపించినట్టు, మగాడ్రా అనిపించింది నాకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనతో చర్చించకుండా 2 సీట్లు అనౌన్స్ చేయడం ఏంటి, మనం కూడా 2 సీట్లు అనౌన్స్ చేద్దామని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత అనిపించింది నాకు. రేపు కూడా అది నిలబెట్టుకోవాలనేటువంటిది నా అభిప్రాయం. నా కోరిక ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రకటిస్తే నువ్వు అన్ని ప్రకటిస్తుండాలి. నీ తాలూకు స్టాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు 2 చేశాడు కాబట్టి నేను 2 చేస్తానన్నా, రేపు చంద్రబాబు నాయుడు 50 చేస్తే నువ్వు 50 చేయాలనేటువంటిది. ఎన్ని రోజులు కూర్చున్నా సరే ఏం ఉపయోగం ప్రజలకు చెప్పండి. సిద్ధం సభలతో ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుడుతోందన్నారు మంత్రి వేణుగోపాలకృష్ణ. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఎదుటివాడికి జెండా మోసే పని చేస్తున్నాడని అన్నారు. సీఎం వైఎస్ జగన్ పార్టీ పెట్టి తొలుత ఓటమి చవిచూసిన తర్వాత అద్భుతమైన విజయాన్ని పొందారని గుర్తు చేశారు మంత్రి వేణుగోపాలకృష్ణ. కాపులకు రాజ్యాధికారం కావాలని చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఓటమి పాలయ్యారు. రాజకీయ పార్టీ లక్ష్యం ఏమిటి? ఓటమి పాలైన వాడు రెండోసారి పార్టీ గెలుపు కోసం ప్రయత్నించాలి. నా వల్ల కాదన్నాడు, మూసేశాడు. ఆయన అన్నగారు మూసేస్తే తమ్ముడు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన పార్టీ పెట్టాడు. అదే సమయంలో ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. 14లో పార్టీ పోటీ నుంచి తప్పుకున్నాడు, నైతికంగా ఓటమి ఒప్పుకున్నాడు. 2014లో పవన్ కళ్యాణ్ పోటీ నుంచి తప్పుకొని నైతికంగా ఓటమి ఒప్పుకొని ఈ రాష్ట్రంలో మళ్ళీ అబద్ధానికి సపోర్ట్ చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత, ప్రజాసేవే లక్ష్యం నాదని తెలుసుకున్న తర్వాత దెబ్బ తగిలింది, నిలబడి నేను ఆడగలను అన్నాడు. 19లో 151 స్థానాలు 51% ఓట్లతోటి 151 సీట్లు 51% ఓట్లుతో గెలిచాడు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలవటం ఖాయమన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు.
మంచి జరిగితేనే ఓటేయమని అడుగుతున్న దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అన్నారు. కుప్పంలో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతోందని, అందుకు దెందులూరులో జరిగిన సిద్ధం సభే ఉదాహరణ అని తెలిపారు వెల్లంపల్లి. మన పరిపాలన విధానం కానివ్వండి, మన ద్వారా మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని చెప్పగల నాయకుడు, దమ్మున నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. నీచ రాజకీయాలకి, దిక్కుమాల రాజకీయాలకి, వీటన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ముందుకు వస్తున్నారు. కానీ ఆ ప్రజలకు తెలుసు ఎవరికి మంచి చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ఏం వెలగబెట్టాడు ఇక్కడికి వచ్చి అని చెప్పని ప్రతి వాళ్ళకి తెలుసు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ కలిసే చేశారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకటే ప్రభుత్వం వాళ్ళు చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ఎందుకు వాళ్ళు పెట్టలేకపోయారు? అందుకనే మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం కూడా 175కి 175 గెలిచి తీరుతామనేది. కుప్పం సైతం కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ గెలవబోతుందనే దానికి నిన్నటి సభ ఉదాహరణ నుంచి మీ అందరూ కూడా తెలియపరుచుకుంటున్నాను. టీడీపీ 40 ఏళ్లలో చేయని అభివృద్ధిని సీఎం జగన్ సారథ్యంలో చేసి చూపించామని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. పిడుగురాళ్లలో 52 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పిచ్చి విమర్శలు చేస్తున్నారని మహేష్ రెడ్డి మండిపడ్డారు. ఎరపతినేని పాలనలో నియోజకవర్గంలో ఒక్క ఇంటికి మంచినీటి కనెక్షన్ ఇవ్వలేదని విమర్శించారు. అభివృద్ధి పనులు ఎక్కడైనా చేశారా చూపించలేని దుస్థితి టీడీపీ నాయకులదని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో పనికి మాలిన వాళ్లు మాట్లాడినా వినాల్సిందే అన్నారు. బాధ్యత కలిగిన వాళ్లం కాబట్టి చేసిన అభివృద్ధిని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం అన్నారు. తెలుగుదేశం 83 నుంచి 40 సంవత్సరాల్లో చేసి చూపెట్టాం, ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఈ రోజు ఏదో పిచ్చి విమర్శలు ఎరపతినేని శ్రీనివాసరావు, మహేష్ రెడ్డి ఇంకా బ్రిడ్జ్ కట్టలేదు. అరే నీ జీవితంలో పిడుగురాల పట్టణంలో ఒక వార్డుకి, ఒక ఇంటికి నీళ్ళు ఇవ్వలేదు, నువ్వు ఒక స్కూల్ కట్టలేదు, ఒక కాలేజ్ చూపెట్టవా అంటే కాలేజ్ చూపెట్టడు, బైపాస్ పూర్తి చేయమంటే అది చేయలేకపోయారు. పట్టాలు ఒక కాలనీ చూపెట్టమంటే అది లేదు, ఒక పార్క్ చూపెట్టమంటే అది లేదు, ఒక జూనియర్ కాలేజ్, మెడికల్ కాలేజ్ మాట దేవుడికి ఎరుగా, ఒక జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ స్థాపించారంటే అది లేదు. ఇంక వాళ్ళు నాకు చెప్తున్నారు బూతులు. ఏం చెప్తాం? కర్మ, ప్రజాస్వామ్యం వెనక తప్పదు. పనికి మాలిన మాట్లాడినా వినాల్సిందే, జవాబు చెప్పాల్సిందే. చెప్తాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, బాధ్యత కలిగిన వాళ్ళం కాబట్టి మనం జవాబు చెప్పాలి ధైర్యంగా. పులివెందుల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దామన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆయన. రామిరెడ్డిపల్లె, పాలగిరి బైపాస్ రోడ్, గ్రామ సచివాలయ సముదాయాలను అవినాష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వేంపల్లి ఎస్సీ కాలనీలో ఎంపీపీ గాయత్రి ఆధ్వర్యంలో దాదాపు 50 కుటుంబాలు టీడీపీని వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరికి ఎంపీ అవినాష్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రముఖ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ రచించిన 3 దారులు పుస్తకాన్ని ప్రవాసాంధ్రులు లండన్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రుడు ప్రభాకర్ మాట్లాడుతూ 3 ముఖ్యమంత్రులు వైఎస్ఆర్, చంద్రబాబు, వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానాలను గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయన్నారు. పాండిచ్చేరి వాస్తవ్యుడు షాన్ పద్మనాభన్ మాట్లాడుతూ 3 దారులు పుస్తకాన్ని చదివి తనకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకున్నానని చెప్పారు. అలాగే తమిళనాడు వాస్తవ్యుడైన డాక్టర్ శ్రీనివాసన్ జనార్దన్ కూడా 3 దారులు పుస్తకం ఆద్యంతం చదివించేసిందన్నారు. ప్రవాసాంధ్రుడు డాక్టర్ ప్రదీప్ చింతా మాట్లాడుతూ 3 దారులు పుస్తకం చదువుతూ ఉంటే అమర్ దేవులపల్లికి రాజకీయాలపై గల విస్తృత పరిజ్ఞానం, జర్నలిస్ట్గా ఆయనకున్న అనుభవం ఆశ్చర్యాన్ని కలిగించాయన్నారు. పరిణామాల వలన దేని వలన ఎలాగ స్ప్లిట్ అయిపోయి మళ్ళీ కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఫామ్ అయింది, దీని గురించి చాలా కూలంకషంగా ఈయన అభిప్రాయాల్ని, వాస్తవాల్ని బాగా పొందుపరిచారు. సో ఐ రికమెండ్ ఆల్ ఆఫ్ ద పీపుల్ టు రీడ్ దిస్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు అమర్ దేవులపల్లి గారు. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. మా నైబర్స్ షాన్ అలాగే శ్రీని వారు తమిళనాడు అండ్ పాండిచ్చేరికి చెందిన వ్యక్తులు, బట్ దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. అండ్ వెన్ ఐ సెడ్ లైక్ వీ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ అండ్ దే వర్ వెరీ హ్యాపీ టు కమ్ అండ్ గ్రేస్ దిస్ అకేషన్. ఒక రైటర్ ఏదైనా పుస్తకం రాయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. అండ్ దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఐ
requested Srini to be here. He himself is an author, he's a doctor, he's a PhD holder, and he has written a book, and I know how much struggle they go through and how many hours of hard work they put in to publish a book. And it's not a easy thing. Devulapalli Amar garu varikunna anubhavanni upayoginchi, and I request every person from the Telugu states to buy this book and read the book. And thank you again, Devulapalli Amar garu, for giving us this wonderful book. సనాతన హిందూ ధర్మ ప్రచారం కోసం టీటీడీ తలపెట్టిన ధార్మిక సదస్సు 2వ రోజుకు చేరుకుంది. 2వ రోజు మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు, సూచనలతో సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్లుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇక ఈ ధార్మిక సదస్సుకు దేశం నలుమూలల నుంచి పీఠాధిపతులు, మఠాధిపతులతో సహా పలువురు ముఖ్య అర్చకులు వారి సందేశాలను తెలిపారు. ఇక తాను అభ్యుదయ రాజకీయాల్లో ఉన్న సమయంలోనూ భగవంతుణ్ణి, సనాతన హిందూ ధర్మాన్ని వ్యతిరేకించలేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. శ్రీవారి దయతో తాను 2 సార్లు టీటీడీ చైర్మన్, 3 సార్లు బోర్డు సభ్యుణ్ణయ్యానని తెలిపారు భూమన కరుణాకర్ రెడ్డి. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. 3.5 గంటల పాటు సమావేశం జరిగింది. భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. కాసేపట్లో కేబినెట్ నిర్ణయాలను మంత్రివర్గ సభ్యులు వెల్లడించనున్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేయడంపై కొత్త నిబంధనలు పెడుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎల్బీనగర్లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చాక అబద్దాలాడే పార్టీ కాంగ్రెస్ సేనని ఎద్దేవా చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారంటీలు అమలు చేసి చూపాలన్నారు. ఇలా గెలిచిండ్రు, ఏదో ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసిండ్రు, నిజాయితీగా పాలించండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అది ఇలా చేతగానటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీది. వాళ్ళకి అర్థమైపోయింది, మేము ఇక ఇది ఇచ్చేటట్లేమో మాది కాదు అని వాళ్ళకి అర్థమైంది. అందుకే ఈ మధ్య కొత్త డ్రామా స్టార్ట్ చేసిండ్రు. ఏంటిది విన్నారా మీరు? 17కు 17 ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. ఈ దేశంలో ఎవరినైనా చెప్తాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడే. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోవటం ఖాయమన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉపల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ సభలో పాల్గొన్న కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలంతా కలిసి పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీలకు జిల్లాలో జనం మోసపోయారని, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ కు పూర్తిగా అండగా నిలిచారని చెప్పారు కేటీఆర్. మీ అందరూ వచ్చింది ఎందుకంటే మంచిగా లక్ష్మారెడ్డి గారు మంచి దావత్ పెట్టిండు, విజయోత్సవం చేసుకుంటున్నాం. ఎట్లాగో పార్లమెంట్ లో కూడా మల్కాజ్గిరి మడత పెట్టి కొడతాం, కాంగ్రెస్ ను తప్పకుండా కొడతాం. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. జిహెచ్ఎంసీలో ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఆలోచించి కేసీఆర్ గారు అయితేనే హైదరాబాద్ బాగుంటుంది, తెలంగాణ బాగుంటుంది అని ఆలోచించి అభివృద్ధి కోసం ఇక్కడ ఓటేసింది. కానీ జిల్లాలలో కొంతమంది పాపం సోదరులు సోదరిమణులు కాంగ్రెస్ పార్టీ చెప్పిన 420 హామీలు, వాళ్ళు ఇచ్చిన 420 మాటలు అవన్నీ నమ్మి కొంతమంది మోసపోయింది. కానీ ఆ మోసపోయిన వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు, ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం మాత్రమే, చేతల ప్రభుత్వం కాదు, కేవలం బిల్డప్లు ఇచ్చుకునే ప్రభుత్వమే అనే మాట అర్థమైతా ఉన్నది. పద్మ అవార్డులు పొందిన తెలుగు వారిని రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి అవార్డు గ్రహీతలకు ఘనంగా సత్కరించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 మందికి పద్మ అవార్డులు వరించాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటులు చిరంజీవికి కేంద్రం పద్మ విభూషణ్ను ప్రకటించింది. చిందు యక్షగాన కళాకారుడు గెడ్డం సమ్మయ్య, స్థపతి వేళు ఆనందాచారి, బొర్రవీణ కథకుడు దాసరి కొండప్ప, కవి కురెళ్ల విఠలాచార్య, సంగీత కళాకారుడు కేతావత్ సోమలాల్, సంగీత నాట్య కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. పద్మశ్రీ అవార్డు గ్రహీతలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఒక్కో పద్మశ్రీ అవార్డు గ్రహీతకు 25 లక్షల నగదును బహుమతిగా అందజేస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. పద్మశ్రీ కళాకారులకు ప్రతి నెల వారి ఖర్చుల కోసం 25,000 పెన్షన్ను ఇస్తున్నట్లుగా సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. తెలుగు వాళ్ళెక్కడున్నా మన వాళ్లేనంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కవులకు, కళాకారులకు
జీవితంలో వయసు మీద పడ్డ తర్వాత వెనక్కి మళ్ళీ చూసుకుంటే చప్పట్లు దుప్పట్లే మిగులుతున్నాయి తప్ప ఇంటి ఖర్చులకు కూడా వెళ్ళని అత్యంత దుర్భరమైన పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన కౌల కళాకారుల పరిస్థితి. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి మా మంత్రివర్గ సహచరుల అనుమతితో ప్రతి ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతకు 25 లక్షల రూపాయల నగదు బహుమతిని వారికి ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పద్మ అవార్డుల సత్కార కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని, వ్యక్తిగత విమర్శలు ఉండకూడదన్నారు. ప్రస్తుత రాజకీయాలు వ్యక్తిగత విమర్శలతోనే నడుస్తున్నాయని అసహనాన్ని వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శల వల్లే తాను రాజకీయాల నుంచి బయటకు వచ్చానన్నారు మెగాస్టార్ చిరంజీవి. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఆర్టీసీ కండక్టర్ పై దాడి చేసిన యువతను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 25వ తేదీన ఆర్టీసీ కండక్టర్ ను బూతులు తిడుతూ అంబర్పేటకు చెందిన సమీనా బేగం దాడి చేసింది. ఆమెను అరెస్ట్ చేసిన ఎల్బీ నగర్ పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఆర్టీసీ ఉద్యోగులపై దాడి చేస్తే సహించబోమంటూ ఈ విషయంపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్లో స్పందించారు. జార్ఖండ్ అసెంబ్లీ రేపు బల పరీక్ష జరగనుంది. 81 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో ఒక్క స్థానం ఖాళీగా ఉంది. దీంతో మెజారిటీ సంఖ్య 41గా ఉంది. జేఎంఎం నేతృత్వంలో ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజారిటీ ఉన్నప్పటికీ ఫలితం ఏ విధంగా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తిగా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు జార్ఖండ్ కు బయలుదేరి వెళ్లారు. మరోవైపు బీహార్ క్యాంప్ రాజకీయాలు హైదరాబాద్ కు చేరుకున్నాయి. జార్ఖండ్ ప్రభుత్వం బల పరీక్షకు సిద్ధమవుతోంది. అవినీతి ఆరోపణల కేసులో ఈడీ అరెస్టుకు ముందు హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రవాణా మంత్రి చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. దీంతో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా భాగస్వామ్య పార్టీలకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హైదరాబాద్కు తరలించారు. అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ జరగనున్న నేపథ్యంలో వారంతా రాంచీకి తిరుగు ప్రయాణమయ్యారు. కాగా 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో ఒక స్థానం ఖాళీగా ఉంది. దీంతో మెజారిటీ సంఖ్య 41. అయితే జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజారిటీ ఉంది. ఆ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వంలో భాగంగా ఉన్న కాంగ్రెస్ కు 16, ఆర్జేడీ, సిపిఐ ఎల్ఎంకు చెరొక ఎమ్మెల్యే ఉన్నారు. దీంతో అధికార జేఎంఎం కూటమికి మొత్తంగా 46 మంది సభ్యులు ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష బీజేపీకి 25 మందితో పాటు దాని మిత్రపక్షాలతో కలిపి 29 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైనా ఊహించని పరిణామాలు జరిగితే తప్ప అధికార జేఎంఎం బల పరీక్షలో ఈజీగా గెలిచే అవకాశం ఉంది. 2022 సెప్టెంబర్లోనూ అవినీతి ఆరోపణల వల్ల హేమంత్ సోరెన్ పై అనర్హత వేటు పడవచ్చని అంతా భావించారు. ఈ నేపథ్యంలో జేఎంఎం ప్రభుత్వం అసెంబ్లీలో బల పరీక్ష ఎదుర్కొంది. 48 ఓట్ల మెజారిటీతో ఫ్లోర్ టెస్ట్ లో నెగ్గింది హేమంత్ ప్రభుత్వం. మరోవైపు బీహార్లోనూ క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. బీహార్లో తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించారు. 20 మంది ఎమ్మెల్యేలతో ఇబ్రహీంపట్నం, పార్క్ అవెన్యూ రిసార్ట్స్ లో క్యాంపు ఏర్పాటు చేసింది టీ కాంగ్రెస్. క్యాంపు బాధితులను ఏఐసీసీ సెక్రటరీ సంపత్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి అప్పగించింది టీపీసీసీ. కేంద్రంలో బీజేపీ వైఖరిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీతో కలిస్తే కేసులన్నీ మాఫీ అవుతాయని ఆయన ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. బీజేపీ మిత్రపక్షంగా మారాలంటూ తమపై ఒత్తిడి చేస్తున్నారన్నారు కేజ్రీవాల్. बीजेपी में आ जाओ हम छोड़ देंगे। मैंने कहा बिल्कुल नहीं आऊंगा बीजेपी में, कतई नहीं आऊंगा बीजेपी में। क्यों आ जाए बीजेपी में? नहीं आते बीजेपी में। बीजेपी में चले जाओ तो सारे खून माफ सब। हमने कौन सा गलत काम किया? स्कूल ही तो बनवा रहे हैं, अस्पताल ही तो बनवा रहे हैं, सड़कें ही तो बनवा रहे हैं, पानी का तो इंतजाम कर रहे हैं, सीवर ही तो ठीक करा रहे हैं। कौन सा गलत काम किया? आपसे बस एक ही मेरा निवेदन है, बहुत प्यार मिला है आप लोगों का, बहुत आशीर्वाद मिला है, अपना ये आशीर्वाद बनाए रखना, मेरे को और कुछ नहीं चाहिए। విశాఖ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 2వ టెస్టులో 3వ రోజు ఆట ముగిసింది. స్టంప్స్ సమయానికి 14 ఓవర్లు ఎదుర్కొన్న ఇంగ్లాండ్ 1 వికెట్ను కోల్పోయి 67 పరుగులు చేసింది. విజయానికి ఆ జట్టు మరో 332 పరుగులు చేయాల్సి ఉంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 253 పరుగులు చేయగా భారత్ 2 ఇన్నింగ్స్లో 396, 255 పరుగులను నమోదు చేసింది.